నా బట్టలు నా ఇష్టం. నా ఒళ్ళు నా ఇష్టం. మై బాడీ మై విష్. ఈ పదం అనగానే మీకెవరో గుర్తొస్తున్నారు గదా! నేను పర్టిక్యులర్‌గా ఎవరి గురించి చెప్పట్లేదండి. అందులోనూ మన ఛానెల్ మీద కేసు పెట్టిన అనసూయని మాత్రమే నేనిక్కడ టార్గెట్ చేయట్లే. నేను జనరల్‌గా ఈ మాట చెప్పేవాళ్ళు ఈ మధ్య ఎక్కువయ్యారు గదా! మా ఇష్టం వచ్చిన బట్టలు మేమేసుకుంటాం. మా ఒంటిని మేము చూపించుకుంటాం. కానీ మీరు చూడొద్దు. మా ఒంటిని మేము చూపించినా సరే మీరు చూడొద్దు. మేము బట్టలు ఇప్పుకున్నా సరే మీరైతే మాకెళ్ళి చూడొద్దు. ఈ మాట చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు గదా! ఈ మాటలు చెప్పే వాళ్ళకి సింగర్ సునీత గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆమె ఏమంటున్నారంటే, ఇప్పుడు మీ బాడీ మీ విష్ అంటున్నారు. మరి వాళ్ళు గూడా అవతల వాళ్ళు చూసేవాళ్ళు గూడా మా చూపు మా ఇష్టం. అంతే కదా మరి. చూసే వాళ్ళ కళ్ళకి గంతలు కట్టలేరు గదా! వాళ్ళ కళ్ళు వాళ్ళ ఇష్టం అంటారు. ఇంకొద్ది తిక్కనాళ్ళైతే మా చెయ్యి మా ఇష్టం అని గూడా అంటారు. అది తప్పులేండి. కానీ మా కళ్ళు మా ఇష్టం అనే వాళ్ళు ఉంటారుగా. ఇదే అంటది సింగర్ సునీత ఇప్పుడు అనేది అదే. మీ బాడీ మీ ఇష్టం అనుకున్నప్పుడు వాళ్ళ కళ్ళు వాళ్ళ ఇష్టం. వాళ్ళు చూస్తారు. మరి చూడటాన్ని తప్పు పట్టొద్దు. నువ్వు చూపిస్తున్నప్పుడు వాళ్ళు చూస్తారు. చూపించటం నీకెలా ఇష్టమో చూడటం వాళ్ళకలా ఇష్టం. కాబట్టి మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకి తగ్గట్టుగా బయటకొచ్చినప్పుడు బట్టలేసుకోవాలి. నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నా పర్లేదు. కానీ బయటకొచ్చినప్పుడు అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలగకుండా నీ వస్త్రాధరణ ఉండాలి. ఇది సునీత చెప్తున్నటువంటి మాట. వండర్‌ఫుల్ మాట. మొదటి నుంచి మనం చెప్తుంది గూడా అదే మాట. ఈ మాట కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నిజమదే. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.